జగదీష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వైఎన్ఆర్ గారు, అలాగే లక్ష్మణ్ గారికి, వెంకటరెడ్డి అన్నకి, అలాగే రజనీ గారికి కూడా, అలాగే ఏహాటీవీ ప్రేక్షకులకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. వెంకటరెడ్డి గారు ఆర్గ్యుమెంట్ విన్నారు కదా, మీరు వెంకటరెడ్డి గారు ఆర్గ్యుమెంట్ విన్నారు కదా. ప్రభుత్వ ఉద్యోగులు పార్టీలుగా ఉన్నప్పుడు, మిగతా అందరూ పార్టీలుగా ఉన్నప్పుడు, 50% మందికి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించినప్పుడు వాలంటీర్లు కూడా వాళ్ళకి సంబంధించిన సానుభూతి పనులు ఉంటారు. వాళ్ళని ఎలక్షన్లో పార్టీ కోసం ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ తేవడం కోసం పనిచేయండి అని అప్పీల్ చేస్తే ఏంటి తప్పు కనపడుతుంది మీకు అంట? ఇప్పుడు వెంకటరెడ్డి అన్న చాలా విషయాల్లో క్లారిటీగా ఉంటారు, కానీ ఈ విషయంలో ఆయన వాళ్ళ అధినాయకుడు ఆయన మాటకి ఒక మాట జారిన తర్వాత దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడి ఇంకా కూడా డెప్త్ లోకి వెళ్ళిపోయి అది ఒక ఇర్రిలవెంట్ దీనిగా మారింది. ఎందుకంటే రెండు ఇష్యూస్ ఇక్కడ. అసలు ఈ టైంలో ఎన్నికల ముందు వాలంటీర్లకి సన్మానాలు ఏంటండి? వజ్ర అట, లేకపోతే ఏదో డైమండ్ అట, సిల్వర్ అట, ఇవన్నీ పెట్టి ప్రజాధనాన్ని ఆ విధంగా వాళ్ళకి సన్మానాల కింద పెట్టి ఇక్కడ డెమోక్రటిక్ ప్రాసెస్ మీద అసలు జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా నమ్మకం పోయింది. ప్రజలు ఓట్లేస్తారు, గెలుస్తాననే నమ్మకం పూర్తిగా పోయింది. ఆఖరికి ఎంతవరకు వెళ్ళిపోయారంటే ఇప్పుడు 2019 ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ 2024. వెంకటరెడ్డి అన్న అంటున్నారు మెజారిటీ మీ వైపు ఉన్నారని. ఆ రోజు ఓట్ చేశారు, ఎక్స్పెక్ట్ చేసి ఓట్ చేశారు ప్రజలు. డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఆవేళ వాళ్ళు మీ మీద నమ్మకం ఉండి ఓట్ చేశారు, మీరు అయ్యారు. కానీ ఈ 2024 లో కూడా మీ దగ్గరే చాలా మెజారిటీ ఉందని, ఇంకోటి అసలు ఇక్కడ ఎవరు మెజారిటీ ఏదని కాదు, అసలు వాలంటీర్ సిస్టమ్ అంటే ఏంటి, మీరు ఎంతవరకు వాడుకోవాలంటే అంతవరకు వాడుకున్నప్పుడు ఈవేళ మీ మీదే నాకు నమ్మకం ఉంది, మీరు చొక్కాలు మడత పెట్టాల్సిన అవసరం ఉంది, ఈ ధర్మ పోరాటంలో మీరు అందరినీ చెదగొట్టేయాల్సిన అవసరం ఉంది అని అంటే కేడర్ మీద పూర్తిగా విశ్వాసం కోల్పోయారు, ప్రజల మీద పూర్తిగా విశ్వాసం కోల్పోయారు. ప్లీజ్ అంత క్లమ్జీ చేయకండి ప్లీజ్. వాలంటీర్లను ముఖ్యమంత్రి మా కోసం పనిచేయండి అని అప్పీల్ చేయడంలో మీకు కనపడుతున్న రాంగ్ ఏంటి ప్లీజ్? రాంగ్ అంటే ఇప్పుడు వాళ్ళని వెల్ఫేర్ మెజర్స్ కింద, వెల్ఫేర్ స్కీమ్స్ కింద అంబాసిడర్స్ గా పెట్టుకున్నప్పుడు ఎలక్షన్లప్పుడు వాళ్ళని పిలిచి వాళ్ళకి సన్మానాలు చేసి క్యాష్ అవార్డులు ఇచ్చి మీ మీదే నాకు నమ్మకం ఉందనంటే అసలు మనం ఎటు వెళ్ళిపోతా ఉన్నాం? అసలు ఉన్నాం మనం. వాలంటీర్లని ఈవేళ ఎన్నికల్లో అంటే ఈయన సింబల్ కోసం ప్రచారం చేసి ప్రజల చేత ఓటేయించమని వాళ్ళ మీద ఇవాళ ఆధారపడే పరిస్థితికి ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఇది చాలా దారుణం కదా. ఒక నిమిషం, ఆయన అవార్డులు ఇవ్వడం అనేది ఈ రోజు స్టార్ట్ చేసింది కదా, నాకు తెలిసి గడిచిన 3 ఏళ్ళుగా ఇస్తున్నారు, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ పాయింట్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న ఉద్యోగులు మీరంతా మాకు పని చేయించండి అంటే ఉద్యోగులంతా పోయి పని చేయించే పరిస్థితి ఉంటుందా? వాలంటీర్లు అందరికీ ఒక పిలుపునివ్వడం ద్వారా వాలంటీర్లు అందరూ వెళ్ళి వాళ్ళు కన్విన్స్ చేసి అందరూ ఓట్లు వేయించే పరిస్థితి ఉంటుందా? ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి దాన్ని మ్యాండేటరీగా తీసుకొని పెన్షన్లు పంచినట్టుగా ఓట్లు తీసుకొచ్చేసే పరిస్థితి ఉంటుందా? దానికి ప్రతిపక్షం అంత ఆందోళన చెందాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఆందోళన కాదండి, రియాక్షన్. ఇందాక మీరు అన్నారు కదా, చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉన్నాయి మన రాజ్యాంగంలో, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి నచ్చినట్టు మాట్లాడితే దాన్ని చెక్ చేయడానికి జ్యుడిషియరీ ఉంది, కాన్స్టిట్యూషనల్ లో ఇవి కూడా ఉన్నాయి, ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఇవాళ పూర్తిగా ఆత్మన్యూన్యతతో బాధపడతా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి లాస్ట్ రిసార్ట్ గా ఈ వాలంటీర్లు వాడుకుందాం అని అనుకుంటున్నారు. దిస్ ఇస్ మ్యూట్లో ఉన్నారు సార్, మ్యూట్లో ఉన్నారు సార్, మ్యూట్లో ఉన్నారు జగదీష్ గారు మ్యూట్లో ఉన్నారు. జగదీష్ గారు మ్యూట్లో ఉన్నారండి. యా సార్ మాట్లాడండి సార్, ఒక్క నిమిషం. ఓకే ప్లీజ్ క్యారీ ఆన్. వినిపిస్తోంది. చొక్కాలు మడత పెట్టమని ముఖ్యమంత్రి గారు అనడం అంటే ఒక విధంగా వాళ్ళని రెచ్చగొడతా ఉన్నారా? రెచ్చగొట్టి ఏం చేసైనా కూడా అంటే పీస్ఫుల్ గా ఎలక్షన్లు కాకుండా మీరే ఒక ఫోర్స్ గా తయారవ్వండి, చొక్కాలను మడత పెట్టి ఖచ్చితంగా మీరు తయారవ్వండి అని అంటే అసలు చీఫ్ మినిస్టర్ గారు ఆయన తాలూకా మెంటల్ ఇంటెన్షన్ కూడా. ఇంకొక క్వశ్చన్ తీసుకోండి. దీస్ థింగ్స్ ఆర్ వెరీ సీరియస్. ఓకే
ఒక నిమిషం సార్, ప్రభుత్వ ఉద్యోగులు అందరినీ కూర్చోబెట్టి ఒక సంఘాన్ని అంతా కూర్చోబెట్టి నేను బాగా పనిచేశాను, బాగా పనిచేస్తాను, నాకు ఓట్లు వేయండి అని అప్పీల్ చేయడానికి, లేదా ఇంకొక ఏదో సంఘాన్ని కూర్చోబెట్టి అప్పీల్ చేయడానికి, డైరెక్ట్గా ప్రజలకు అప్పీల్ చేయడానికి, వాలంటీర్లకు అప్పీల్ చేయడానికి ఏంటి తేడా కనపడుతుంది? నేను వాయిస్ రావట్లేదు సార్. జగదీష్ గారు, నా మాట వినపడుతుందా ఇప్పుడు? నాకు వినిపించడం లేదు. రైట్ సార్, అయితే మళ్ళీ వస్తాను. మీ వాయిస్ వస్తుంది నాకు, వినగలుగుతున్నారా ఇప్పుడు? రైట్ సార్, వినిపిస్తుందా జగదీష్ గారు? సార్ వాయిస్ రాలేదు నాకు. ఓకే,